నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య, హనుమత్ ఉపాసకులు, బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. మా ఆయుష్మతి భవ. సార్, వాస్తు డెఫినెట్ గా మేజర్ రోల్ ని ప్లే చేస్తుంది ఎవరి జీవితంలోనైనా. దిశ డెఫినెట్ గా దశని మారుస్తుంది అని అంటుంటారు. మీరు అంటున్నట్టుగా, మీరెప్పుడు అనేటట్టుగా దిశ అయినా బాగుండాలి, దశ అయినా బాగుండాలి. అవును. సార్, అయితే ఒక వాస్తు ఒకంత కన్ఫ్యూజన్ అయితే ఉంది సార్. అంటే ఈ వర్గు వాళ్ళకి, అంటే ఈ అక్షరాలతో పేరు మొదలైతే గనక మీకు ఈ దిశ బాగుంటుంది అని కొంతమంది చెప్తారు. అంటే తూర్పు బాగుంటుందని ఒకళ్ళు చెప్తే, నార్త్ ఉత్తరం బాగుంటుందని ఇంకొకరు చెప్తుంటారు. అది దేన్ని ఫాలో చేయాలి అనేది ఒకంత కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. డీటెయిల్డ్‌గా దాన్ని అనాలిసిస్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ యూనివర్సల్‌గా చెప్పండి సార్. ఎవరికి అసలు తూర్పు వాకిలి ఉంది, వాళ్ళు ఎలా ఉంటుంది వాళ్ళకి? ఏ రంగాల్లో ఉన్న వాళ్ళకి తూర్పు వాకిలి బావుంటుంది, ఉత్తరం, వీటన్నిటి గురించి ఒకసారి చెప్పండి సార్. ఇప్పుడు మన పేరు ఏదైనా, మన పేరులో మొదటక్షరం ఏదైనా వాస్తు శాస్త్రం ప్రకారం ఆహ్, ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు పలానా అక్షరంతో పలానా ఉన్నవాళ్ళు ఈ ఈ దిక్కు బావుంటుంది వీళ్ళకి అని ఉంటుంది. హ్మ్. అయితే ఇప్పుడు సపోజ్ అనుకోండి, ఆహ్, జా అక్షరంతో ఉన్న వాళ్ళకి దక్షిణం కలిసొస్తుందని ఉందనుకోండి. హ్మ్. సో, జా అక్షరంతో ఉన్న పేరున్న ప్రతి వాళ్ళకి దక్షిణం కలిసొస్తుందని గ్యారంటీ‌గా చెప్పగలమా మనం? చెప్పలేమా? చెప్పలేము. ఎందుకు అంటే, వాస్తు అనేది అనేక పారామీటర్స్ మీద ఆధారపడి ఉంది. రైట్. చాలా మంది అడిగే ఫస్ట్ క్వెషన్ ఏంటంటే, మాకే దిక్కు బావుంటుందండి. హ్మ్. ఫస్ట్ క్వెషన్ ఇది. ఇదే. సో, దిక్కు అనేది ఏ దిక్కైనా బానే ఉంటుంది. అవునా? అయితే సౌత్‌ని మాత్రం భయపడుతుంటారు. దక్షిణం వైపు జోలికి వెళ్ళకుండా ఉంటుంది. దక్షిణ ఆగ్నేయం కూడా బావుంటుంది. అవునా? చాలా మంచిది. సౌత్‌లో గూడా ఉండ ఉండ ఉండదగిన వాకిలి ఉంటుంది. ఉండకూడని వాకిలి ఉంటుంది. దానిలో ఎక్కడుందనేది మనం చూసుకోవాలి. రైట్. ఏంటి అయితే ప్రధానంగా ఇక్కడ ప్రజలందరూ ప్రేక్షకులు గమనించాల్సిందేంటంటే, సపోజ్ అనుకోండి ఒకళ్ళకి తూర్పు వాకిలి బావుంటుంది. సర్వసాధారణంగా తూర్పు వాకిలి అందరికీ కలిసొస్తుంది. అందరికీ పనికొస్తుంది. కానీ ఎవరికి బాగా కలిసొస్తుంది? ఇది ఇంపార్టెంట్. ఎవరికైనా పనికొస్తుంది. హ్మ్. హ్మ్. కానీ ఎవరికి కలిసొస్తుంది? హ్మ్. అంటే ధర్మబద్ధంగా జీవించే వాళ్ళకి కలిసొస్తుంది. రైట్. ఏంటి? హ్మ్. పూజా పునస్కారం చేసుకునే అనుష్ఠాన పరులకు బాగా కలిసొస్తుంది. ఓకే. ఎందుకు? తూర్పు దిక్కు. తూర్పు దిక్కుకి అధిపతి ఇంద్రుడు. ఏంటి? హ్మ్. సో, ఎవరైతే అంటే ఇంద్రుడంటే రాజు. ఎవరైతే ధర్మబద్ధంగా ఉంటారో, ఎవరైతే అంటే మళ్ళీ ఇంద్రుడు అన్ని దొంగ పనులు చేశాడు గదండీ! మేము ధర్మబద్ధంగా ఎలా ఉండాలని అడగొద్దు. అమ్మో! ఏంటి? హ్మ్. సో, ఈ తూర్పు వాకిలి ఎవరికి కలిసొస్తుందంటే, హ్మ్. ధర్మబద్ధంగా జీవించే వాళ్ళకి, పూజా పునస్కారం చేసుకునే వాళ్ళకి, ఎక్కువగా వేద పండితులకి, హ్మ్. బాగా చదువుకునే బ్రాహ్మణులకి, వీళ్ళకి బాగా కలిసొస్తుంది. మిగతా వాళ్ళకి కూడా కలిసొస్తుంది. ఒకవేళ మీరు మీ ధర్మాన్ని సవ్యంగా పాటిస్తున్నట్టయితే, ఇది కులంతో సంబంధం లేదు. కరెక్ట్. సపోజ్ మీరు వైశ్యులనుకోండి. మీ ధర్మాన్ని మీరు నిర్వర్తిస్తూ, మీ మీ పనిని మీరు కరెక్ట్‌గా చేస్తూ ఉంటే మీకు కలిసొస్తుంది. రైట్. ఏంటి? సో, ఎవరైనా సరే ధర్మబద్ధంగా జీవించే వాళ్ళకి, బాగా చదువు అంటే విద్యా రంగంలో ఉన్న వాళ్ళకి, వేద పండితులకి, బాగా శాస్త్రాలు చదివే వాళ్ళకి, ప్రవచనకర్తలకి వీళ్ళందరికీ బాగా కలిసొస్తుంది. ఎవరైతే ఆహ్, ఆ ప్రొఫెషన్‌కి, ఆ దిక్కుకి సంబంధం లేని వాళ్ళున్నారనుకోండి. అంటే ఉదాహరణకి సపోజ్ అనుకోండి ఒక ఫుడ్ ఆహ్, బిజినెస్‌లో ఎవరో ఉన్నారు. ఫుడ్ బిజినెస్‌లో హ్మ్. ఉన్నారనుకోండి. హ్మ్. వాళ్ళకి వాళ్ళకి ఈ తూర్పు వాకిలి కలిసి కరెక్ట్. రాదు. హ్మ్. అట్లా. రైట్. సో, అందుకని ధర్మబద్ధంగా జీవించే వాళ్ళకి ఈ వాకిలి కలుస్తుంది. అంటే మన పేరు, మన వాకిలి, మన మనం ఉండాల్సిన మన ఇల్లు, ఇంటి గుమ్మం ఏ ఏ దిశగా ఉండాలి? మనం చేస్తున్న ప్రొఫెషన్ ఏంటి? ఏంటి? ఇల్లు కూడా మిగతా వాటిలో ఒక ఒక ముఖద్వారమే ఇంపార్టెంట్ కాదు. తూర్పు ముఖద్వారం ఉంది. లోపలికొచ్చిన తర్వాత ఇంటి లోపలికొచ్చిన తర్వాత గదుల నిర్మాణం ఎలా ఉంది? ఇవాళ రేపు అపార్ట్‌మెంట్ కల్చర్‌లో ఆహ్, కామన్ టాయిలెట్స్ కొన్ని కొన్ని ఇళ్లల్లో తూర్పు దిక్కునుంటాయి. కొన్ని కొన్ని ఇళ్లల్లో ఆగ్నేయం దిక్కులో ఉంటాయి. ఇలాంటివి పనికిరావు. సో, వాస్తు అనేది ఒక్క దిక్కు ఒక్కటే కాదు.
లోపల కూడా లోపల కూడా ఇంపార్టెంట్. అంటే ఆ స్థలానికి రోడ్ ఎటువైపు నుంచి వెళ్తోందనే దాన్ని బట్టి ఈ దిశ అనేది నిర్ణయం అవుతుంది. ఏంటి సపోజ్ ఆగ్నేయం దిక్కు దోషాలు ఉన్నాయనుకోండి, మీ వాకిలి తూర్పు వాకిలి అయినా కూడా ఆగ్నేయంలో దోషాలుంటే దాని ఎఫెక్ట్ ఫైనాన్స్ మీద పడుతుంది. ఏంటి Right. నైరుతి దిక్కులో దోషాలు ఉన్నాయనుకోండి, అమ్మో. మనుషుల ప్రాణాల మీదకి తీసుకొస్తుంది. ఏంటి ఉమ్. వాయువ్య దోషాలు ఉన్నాయనుకోండి, వాయువ్య దోషాలుంటే మనుషుల రిలేషన్షిప్స్ మీద ఆ- ఆరోగ్యం మీద దెబ్బ కొడుతుంది. ఏంటి మనీ స్టకప్ అయిపోతుంది, రావాల్సిన డబ్బులు రావు, ఏ కార్యక్రమాలు అనుకున్న టైంకి జరగవు. అట్లాగే ఉత్తర దిక్కులో దోషాలు ఉన్నాయనుకోండి, మీ ఇంట్లో పిల్లల పెళ్ళిళ్ళ మీద, పిల్లల వివాహ సంబంధ బాంధవ్యాల మీద, పిల్లల భవిష్యత్తు మీద దెబ్బ కొడుతుంది. ఇలాంటివన్నీ మనం చూసుకోవాలి. సో ఒక్క దిక్కు అనేది మాత్రమే కాకుండా, అంటే వాస్తు అనగానే అయ్యా మాకు ఏ దిక్కు కలిసి వస్తుంది, ఇది ప్రధానమైన ప్రశ్న ఫస్ట్గా అడుగుతారు. అందుకని ప్రజల్లో ఈ అపోహ పోవాలి. ఏ దిక్కైనా అసలు మనం స్థలం కొనేటప్పుడు మనం నిర్ణయించుకోవాలి, మనం ఏ రంగంలో ఉన్నాము, మన వృత్తి ధర్మం ఏంటి, మన మన ధర్మం ఏంటి, మన కుటుంబ ధర్మం ఏంటి, మనం చేసే పని ఎలాంటిది, మనం చేసే పని పట్ల ఈ దిక్కు కలిసి వస్తుందా లేదా. ఎందుకంటే దిక్కులకి ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క అధిపతి ఉన్నారు అవును. కాబట్టి దాన్ని అనుసరించి వాళ్ళకి ఫలితాలు ఉంటాయి. Right. కాబట్టి నేను ముందు చెప్పినట్టుగా తూర్పు దిక్కు అనేది Right. బాగా విద్యారంగంలో ఉన్న వాళ్ళకి, కులంతో సంబంధం లేదు, విద్యారంగంలో ఉన్న వాళ్ళకి, ధర్మబద్ధంగా జీవించే వాళ్ళకి, ఇప్పుడు పెద్ద పెద్ద లెక్చరర్స్ ఉంటారు, ప్రొఫెసర్స్ ఉంటారు, వాళ్ళు ఏదో కమర్షియల్గా కాకుండా విద్యని చెప్పాలనే తాపత్రయంతోనే ఎంతోమంది విద్యార్థుల్ని తయారు చేస్తుంటారు, దేశ పౌరుల్ని తీర్చిదిద్దుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. బిజినెస్ చేయాలి అనుకుంటే బిజినెస్ చేయాలనుకుంటే కలిసి రాదు. కలిసి రాదు. అది సో ఇది మనం తెలుసుకొని మనం స్థలం కొనుక్కునేటప్పుడే మన ప్రొఫెషన్ అనుసరించి మనం ఆ స్థలం బాగాలేనప్పుడు ఏర్పడే పరిస్థితుల నుంచి మనం కాపాడబడతాం, బ్యూటిఫుల్. ప్రొటెక్ట్ చేయబడతాం, Right. ప్రొటెక్ట్ చేసి ముందుకు వెళ్తాం. అంత పవర్ వాస్తులో ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆ స్థల బలం అనేది స్థల బలం, స్థల ప్రభావం అనేది ఆ రకంగా ఉంటుంది. బ్యూటిఫుల్ సార్. అయితే ఇప్పుడు ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఈస్ట్ పనికొస్తుంది అనేది చెప్పారు. మరి నార్త్ కానీ, సౌత్ కానీ, వెస్ట్ కానీ నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పేస్తారా? నెక్స్ట్ నెక్స్ట్ ఎపిసోడ్స్ లో డెఫినెట్లీ. నార్త్ డెఫినెట్ గా ఇంట్రెస్టింగ్ సార్. చాలా మంది నార్త్ ప్రిఫర్ చేస్తుంటారు. దాని గురించి నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. చాలా చక్కటి అద్భుతమైన విషయాల్ని మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. ఆయుష్మతి.